ప్రతి శని ఆదివారం హైదరాబాద్ లో, ప్రతి బుధవారం గుంటూరులో మరియు ప్రతి గురువారం విజయవాడలో అందుబాటులో ఉంటారు. రెహమాన్ గారి అపాయింట్మెంట్ కొరకు 8553884000 8553885000 ను సంప్రదించండి. నమస్కారం. విక్టరీ టైమ్ ఆస్ట్రో న్యూమరాలజీ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. నేను శివాని. 25 ఇయర్స్ నుంచి పుట్టిన పిల్లలకు పేర్లు పెట్టడంలో స్పెషాలిటీ మరియు విద్య, ఉద్యోగం, ఆరోగ్యం, వివాహం, కుటుంబ కలహాలు, పుట్టిన తేదీ ప్రకారం ఆస్ట్రాలజీ అండ్ న్యూమరాలజీ సంకబల్యం చూసి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మీ సందేహాలకు విక్టరీ టైమ్ ఆస్ట్రో న్యూమరాలజీ ప్రముఖ సంఖ్యాశాస్త్ర మరియు ఆస్ట్రో నిపుణులు రెహమాన్ మనతో ఉన్నారు ఇప్పుడు. సో ఆయనతో మాట్లాడదాం. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నంబర్స్ కు కాల్ చేసి మీ డౌట్స్ ని మీకు క్లారిఫై చేసుకోవచ్చు. సో లెట్స్ స్టార్ట్ ఇట్. సో నమస్కారం అండి రెహమాన్ గారు. సో చాలా ఫస్ట్ జెన్యూన్ గా డౌట్ వచ్చేది ఏంటంటే బర్త్ డేట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు 2nd, 11th, 20, 29 తేదీలో పుట్టిన వాళ్ళు ప్రేమ జీవితం ఎలా ఉంటుంది అది చెప్పే ముందమ్మా నేను ఫస్ట్ ఆస్ట్రాలజీ చార్ట్ చూస్తాను. ఓకే, మన లైఫ్ ఎలా జరగాలి అనేది మొత్తం ఆస్ట్రాలజీలోనే ఉంటది. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా 80 to 90% ఏం చదువుకోవాలి, మ్యారేజ్ ఉందా లేదా, సంతానం ఎలా ఉంది, బిజినెస్ చేయాలా, జాబ్ చేయాలా, గవర్నమెంట్ జాబా, ప్రైవేట్ జాబా, మొత్తం అన్ని విషయాల్ని కూలంకషంగా తెలియజేసేది ఆస్ట్రాలజీ చార్ట్. దాని ద్వారానే ఇవన్నీ అన్ని జరుగుతాయి. ఓకే, ఎవరు అవునన్నా కాదన్నా అన్ని అలానే జరుగుతాయి. దీనికి పెద్ద హిస్టరీ ఉంది. మన ఋషులు అమ్మవారిని, పార్వతి అమ్మవారిని పూజించి ఆమె దగ్గర నుంచి అకాల్డ్ సైన్సెస్, అతీంద్రమైనటువంటి శక్తులు సంపాదించారని చెప్పి ఎన్నో కథలు కూడా ఉన్నాయి. సో మనం ఫస్ట్ పిల్లవాడు పుట్టినప్పుడు ఆ అబ్బాయి యొక్క జాతకం ఎలా ఉంది, ఏం దోషాలు ఉన్నాయి, దోషాలు కూడా ఉంటాయి అమ్మ, అప్పుడే తెలుసుకోవచ్చు ఎమ్మటే. ఓకే, అసలు ఈ అబ్బాయికి సర్పదోషం ఉందా? ఇప్పుడు చాలా మందికి 10 ఏళ్ళైనా పిల్లలు పుట్టరు, 10 ఏళ్ళ తర్వాత పుడతారు. మూను కేతులు కలిస్తే పిల్లలు లేట్ గా పుడతారు. ఊరినే చెప్పే అది ఆ చార్ట్ చూస్తే 1 సెకండ్ చెప్పేయచ్చు. అంత పవర్ఫుల్. ఎవరు అవునన్నా కాదన్నా ఆస్ట్రాలజీ సచ్ ఎ గుడ్ సబ్జెక్ట్, అద్భుతమైన సబ్జెక్ట్. ఇలా ఆస్ట్రాలజీ చూస్తాను. చూసి ఇప్పుడు అందరు నా దగ్గరికి ఎందుకు వస్తారంటే, ఏమండి మా అమ్మాయికి పెళ్లి కాలేదు, చాలా రోజులు అయింది అనగానే, ఫలానా మే 15న పెళ్లి అవుతుంది అమ్మా అనగానే అదే డేట్కి అవుతుంది. ఎగ్జాక్ట్ డేట్ తో సహా చెప్తున్నారు మీరు? దగ్గరగా. ఓకే ఓకే, టెంటేటివ్స్. ఓకే, ఇక్కడ జూపిటర్ అని గురువు, ఈ ప్రపంచంలో ఏది చేసినా గురువే చేయాలి. గురువు మార్షన్ చూస్తే అబ్బాయిలకి పెళ్లి చేస్తాడు, గురువు వీనస్ అని చూస్తే అమ్మాయిలకి పెళ్లి చేస్తాడు. వీనస్ ఉన్న పొజిషన్ బట్టి మీరు లవ్ మ్యారేజా, ఆర్డినరీ మ్యారేజా, మామూలు మ్యారేజ్ చెప్పేయచ్చు. ఓకే, మీ ముఖం చూసి చెప్పినా చెప్పకపోయినా ఇక్కడ రాహు మూన్ కలిస్తే మీరు ఎప్పుడు ఇక్కడ పైకి బాగా మాట్లాడుతుంటారు, ఎప్పుడు దిగులు పడుతుంటారు అని కూడా చెప్పేయచ్చు. మీరు ఇంట్లో దిగులు పడే విషయాలు కూడా ఆస్ట్రాలజీ చార్ట్లో ఉంటాయి. ఎక్సలెంట్ సబ్జెక్ట్. లేకపోతే 25 ఏళ్ల నుంచి జనం ఆదరించరు. జనం ఆదరించకపోతే మేము ప్రోగ్రామ్స్ చేయలేం. ఎవరైనా ఎంత పెద్ద హీరో అయినా ఎవరైనా కదా. సో ఇక్కడ నేను ఆస్ట్రాలజీ. సో మన కాలర్ రెడీగా ఉన్నారండి. ఆనందరాజు గారు సికింద్రాబాద్ నుంచి కాల్ చేశారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆనందరాజు గారు నమస్తే అండి. నమస్కారం. మాట్లాడండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్. హలో, మీరు టీవీ నుంచి కొంచెం దూరంగా వచ్చి మాట్లాడండి ప్లీజ్. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి ఒకసారి. మా పాపది. మా పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 24/8/2008. 24/7/2008. 24/7/2008. ఈ అమ్మాయి వచ్చి 24వ తారీఖు పుట్టింది. ప్రభుత్వపరమైన పెద్ద పదవుల్లో ఉంటారు, ప్రజల ఆదరణ ఉంటుంది, అతి తక్కువ కాలంలో ప్రఖ్యాతి గాంచగలరు. వీరు తమ కంటే ఉన్నత స్థాయి జీవిత భాగస్వామిని పొందగలరు. పురుషులకు అందం, గుణం, సంపద కలిగిన భార్యలు లభిస్తారు. స్త్రీలకు అందం, కీర్తి, గౌరవాలు గల భర్తలు లభిస్తారు.
24 అంటే ఈ ప్రపంచంలో ఉన్న డేట్ ఆఫ్ బర్త్లో కల్లా ఒక ఎక్సలెంట్ డేట్ ఆఫ్ బర్త్. ఆ, మీ పాప చాలా అందంగా ఉంటుంది కదా, మా యాంకర్ గారి లాగా చాలా చక్కగా బాగా చాలా ఉంటారు, చాలా అందంగా ఉంటారు. వీళ్ళ దే టాక్ వాక్ డ్రెస్ ఇన్ స్టైల్. వీళ్ళు మాట్లాడే మాట కానీ వీళ్ళు వేసుకునే డ్రెస్ కానీ అంతా చాలా స్టైల్గా ఉంటుంది. ఒక అద్భుతమైన డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిందండి మీ పాప. మీ పాప పేరేంటి? చైతన్యశ్రీ. చైతన్యశ్రీ. నన్ను నమ్మకూడదమ్మా. నేను అంటుంది ఏంటంటే ఈ అమ్మాయి 24వ తారీఖు పడితే అద్భుతమైన డేట్ ఆఫ్ బర్త్ అని చెప్పా. చాలా చక్కగా ఉంటారు, దే టాక్ వాక్ డ్రెస్ ఇన్ స్టైల్ అని కూడా చెప్పా. ఈ అమ్మాయి పేరు చైతన్యశ్రీ, చైతన్య అని పిలుస్తారు. ఇక్కడ నేను మళ్ళీ ప్రజలందరికీ చేతులు దండం పెట్టి చెబుతున్నా, నన్ను నమ్మకూడదు. ఎవరికి వాళ్ళు సెల్ఫ్గా టెస్ట్ చేసుకోవాలి. పేరులో తాగుడింతం వస్తే సమంత, నాగ చైతన్య, తరుణ్, ఆర్తి అగర్వాల్, మాయావతి, జయలలిత, మమతా బెనర్జీ, సావిత్రి, లక్ష్మీ పార్వతి, డిస్కో శాంతి, రిషిత, అమృత, పేరులో తాగుడింతం వస్తే పర్సనల్ లైఫ్ దెబ్బతినిపోతుంది. ముంతాజ్, ఫాతిమా. ముంతాజ్గా ఎందుకు కట్టారు సమాధి? నూర్జహాన్కి కట్టొచ్చుగా, కట్టరు. తస్లీమానే ఎందుకు దేశ బహిష్కరణ చేశారు? అంతే, నూర్జహాన్ చేయరు. కలల హీరో అంట, అదేంది డ్రీమ్ బాయ్, తరుణ్కి పెళ్లి కాపాటువంటి ఇదేంది వింత. తాగుడింతో అంత పని చేసిద్ది. ఎవరైనా వేదిక మీదకి వచ్చి చక్కగా ఎవరైనా రావచ్చమ్మా వేదిక మీద డిస్కషన్కి. పేరులో తాగుడిద్దాం మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా ఉంటే ఊరిని బయటికి చెప్పుకోవడానికే. పర్సనల్ లైఫ్ చాలా డిస్టర్బ్డ్. ఇప్పుడమ్మా మనం కళ్ళు బాగాలేదనుకో, ఐ ఫ్రెషనర్ వేసుకుంటే కళ్ళలో కొంచెం నీళ్లు కారిపోయి ఫ్రెష్ అవుతాయి. మా చిన్నప్పుడు అట్ట కాదు, ఐ ఫ్రెషనర్స్ ఉండేవి కాదు. జ్యోతి సినిమాకి వెళ్తే జ్యోతి, జీవన జ్యోతి, స్వాతి సినిమాకి వెళ్తే 3 గంటలు ఆడవచ్చు. ఈ ఐ ఫ్రెషనర్స్ ఏమి ఉపయోగపడతాయి? 5 నిమిషాలు కారు ఊరుకుంటాయి. అదైతే 3 గంటలు ఆడటం. కొండవీటి సింహం అని ఒక సినిమా రామారావు గారిది. ఆయన ఒక గ్రేట్ ఎస్పీ అని చెప్పి ఆయనకి కొండవీటి సింహం అని బిరుదిస్తారు. మన కాలర్ రెడీగా ఉన్నారు, తీసుకుందాము. గుంటూరు నుంచి కళ్యాణి కాల్ చేశారు. కళ్యాణి గారు చెప్పండి. సార్ నమస్తే అండి. అమ్మ కళ్యాణి గారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా. కళ్యాణి గారు, నాకు ఏ పని అవ్వట్లేదు. డేట్ ఆఫ్ బర్త్ ఎవరిదన్నా బాగుంది అంటున్నారు. నీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పు తల్లి ముందు. నీ కళ్యాణి, నీ పని అవదని మాకు తెలుసు, అంతా బాగానే ఉంటది. ఎక్కడ వెళ్ళి టెస్ట్ చేయించుకున్నా ఏమీ లేదంటారు, అనారోగ్య సమస్యలు. ఎక్కడికి వెళ్ళినా ఎస్ దట్ ఈజ్ న్యూమరాలజీ. రహిమాన్ అయినా మాటలు కాదు, నేను అదే చెబుతుంది. డేట్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా కళ్యాణి గారు. మే 19th 1980. మే 19th 1980. 19వ తారీఖు. మొదటి అంకె 1, చివరి అంకె 9 కలిసి రావడం వల్ల ఈ సంఖ్య గలవారు ఒక్కొక్క మెట్టుగా ఎదుగుతారు. వయసు పెరుగుతున్న కొద్దీ జీవితంలో ప్రముఖ స్థానాన్ని పొందుతారు. అధికారం, సంపద, కీర్తి, విజయం అన్ని పెరుగుతుంటాయి. మంచి జీవిత భాగస్వాములు లభిస్తారు. శారీరక బలం కలిగిన వారు ముదిములోని యువకులుగా కనిపిస్తారు. సూర్య సంతానం అని వీరిని పేర్కొనవచ్చును. చూడమ్మా కళ్యాణి, నువ్వు 19వ తారీఖు పుట్టావు. నీ డెస్టినీ డేటు, మంత్, ఇయర్ కలిపితే 33 వచ్చింది. అంటే నీది రివర్స్ నంబర్లో ఉంది. డేట్ ఆఫ్ బర్త్ 1 ఉంది, డెస్టినీ 6 ఉంది. 1, 6 కాంబినేషన్ 16. పనులు ఆలస్యం, జరిగే పనులు ఆగిపోవటం, ఇలా ఉంటుంది. ఇప్పుడు ఎవరో ఊరినే నీ డేట్ ఆఫ్ బర్త్ బాగుందంటే 19 బాగానే ఉందని నేను అంటున్నా, కానీ కాంబినేషన్స్ చూసుకోవాలి. 1, 6 ఎవరి పేరులో కానీ, ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో కానీ, ఎవరి కాంబినేషన్లో కానీ 12, 13, 16, 18, 28, 29, 31, 36, 48, 57 రాకూడదు. అది కాక నీ కళ్యాణిలో 28వ నంబర్ ఉంది. అమ్మ నువ్వేం చదువుకున్నామ్మా? నేను ఇంటర్ చేశానండి. ఇంటర్ చేసావు. నీ చేతిలో ఫోన్ ఉంది. ఈ ఎవడింట్లో అయినా ఏమున్నా లేకపోయినా పర్లేదు, కానీ ఫోన్ అయితే ఉందమ్మా. అందరు బాగుంది అన్నారంటే ఒక్కసారి నీ ఫోన్లో న్యూమరాలజీ లైట్ అని కొట్టు, డౌన్లోడ్ అవుతుంది. అది డౌన్లోడ్ చేసుకొని కళ్యాణి అని కొడితే ఏం బాగుంది అనేది అక్కడ చెబుతుందమ్మా. ఏం బాగుందో చెబుతాను, నీ ఫోన్లో కూడా చదవచ్చమ్మా. ఇఫ్ దిస్ నంబర్ యూజ్డ్ ఫర్ వన్స్ నేమ్ ఆర్ ట్రైన్ నేమ్, ఇట్ విల్ గివ్ ట్రాజిక్ ఎఫెక్ట్. వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఏ పని చేసినా ట్రాజెడీ నడిచిద్దంట. వేర్ ఎవర్ ద పీపుల్ హ్యావింగ్ నేమ్స్ ఇన్ దిస్ నంబర్ గో,
దే విల్ ఫేస్ ఓన్లీ డిఫికల్టీస్ అండ్ రైవల్టీస్. ఇఫ్ దే మేక్ సమ్ ప్రోగ్రెస్, ఇవి 19 కదా, ప్రోగ్రెస్ కూడా ఉంటుంది. ఇఫ్ దే మేక్ సమ్ ప్రోగ్రెస్ సూన్ దే విల్ లూజ్ ఎవ్రీథింగ్. ఓకే 28 వరస్ట్ నెంబర్ ఇన్ ద వరల్డ్. బ్యాడ్ అని కూడా అనలా. ఇక్కడ ఏమన్నాడు తెలుసా, దిస్ నంబర్ ఈస్ ద వరస్ట్ ఇన్ నంబర్ 1 సిరీస్ అన్నాడు. నా ఫోన్ లో కాదు, మీ ఫోన్ లో అన్నాడు, అమెరికా ఫోన్ లో అన్నాడు, రష్యా ఫోన్ లో అన్నాడు. ప్రపంచ వ్యాప్తంగా నేను ఇప్పుడు చెప్తుంది ఇంటర్నేషనల్ ప్రొటెక్షన్. ఆమె ఎవరో దగ్గరికి వెళ్ళిద్ది, ఏమండి 19వ తారీఖు పుట్టావమ్మా, చాలా బాగుందమ్మా, కానీ 28వ తారీఖులో పేరు పెట్టుకున్నావు కదమ్మా అని ఎవడు చెప్పడు. ఆ 28 ప్రొటెక్షన్ ఎవడు చెప్పడు. మాటకు ముందు నీకు బాగుండిద్దిలే, నీకు మేలో బాగుండిద్దిలే, నీకు వచ్చే సంవత్సరం బాగుండిద్ది అని చెప్తారు తప్పితే ఏ బాగుండిద్ది అని తెలుసు కదా నీకు, నా ఫోన్ లో చదివిచ్చు ప్రొటెక్షన్. ఓకే రెహమాన్ గారు ఇంకొక కాలర్ రెడీగా ఉన్నారండి. తీసుకోండి. శ్రీకాంత్ గారు ఒంగోలు నుంచి కాల్ చేశారు. శ్రీకాంత్ గారు చెప్పండి. హాయ్ సార్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 22/7/2017. 22/7/2017. ఎవరు మీ బాబా? పాప సార్ ఇది. మీ పాప ఏం పేరు? మీ పాప పేరు ఏంటండి? హితైషి. హితైషి. గీతాంశి. హితైషి. HITANSH. SHI. గీతాంశి. చూడండి సార్, మీ పాప 22వ తారీఖు పుట్టిందండి. చిరంజీవి గారు 22వ తారీఖు పుట్టారు. ఒకే నంబర్ 2 సార్లు వస్తే 2 1 1 11 2 2 ఇంటర్నేషనల్ రికగ్నిషన్ సంపాదిస్తారు. ఒక అద్భుతమైన డేట్ ఆఫ్ బర్త్ 22 అంటే మాస్టర్ నంబర్. ఈయన పేరులో శ్రీకాంత్ ఉంది కదా, మళ్ళీ మా అమ్మాయి యాడ్ మిస్ అయిద్దు అని చెప్పి ఆమె పేరులో హితాంశి అని పేరు పెట్టారు. ఆ తాగుడింతో వస్తే చాలు ఆయన తన్నులు తింటున్నారు ఎవరు చూసినా. మహానటి సావిత్రి అని ఆమె ఇల్లు కట్టుకుంటే చూడటానికి పెద్ద పెద్ద హీరోలు, పెద్ద పెద్ద ముఖ్యమంత్రులు వెళ్ళారంట. ఆమెకి లాస్ట్ లో పాపం హాస్పిటల్లో బయట పనుకోబెట్టాల్సి వచ్చింది. ఈ పేరులో తాగుడింతో మంచిది కాదు. ఈ తాగుడింతో అరే నాయన ఏదో ఒక పేరు పెట్టుకోవాలి కదా. అన్ని పేర్లు ఉండగా తానో సమంత నాదే తాలని పెడుతున్నారు. ఈ తా అనేటువంటి అక్షరాలు బాగలేవు, చాలా ఇబ్బంది పడుతున్నారు. చిన్న మార్పులు చేసుకుంటే పేర్లు ఏమన్నా 100% బాగుంటది. ఇప్పుడు తేజస్విని జస్విని అని పిలుస్తాం, తరుణ్ అరుణ్ అని పిలుస్తాం. ఇలా చిన్న అదే నేను చేసే పని. నేను అనేది ఏంటంటే అమ్మా, ఇప్పుడు ఆ శ్రీకాంత్ గారు ఏదో పని చేస్తాం. ఇప్పుడు మీరున్నారు, మీరు యాంకరింగ్ పని చేస్తారు. మీ పేర్లు పెట్టడం కాదు మీ పని. మీ పని యాంకరింగ్ చేయటం. మీ పని యాంకరింగ్ చేయటం అయినప్పుడు ఎవరో మీరు పేరు పెడితే దానికి అది అంత గొప్పగా ఉండదు. యాంకరింగ్ అయితే మీకు చాలా గొప్పగా ఉంటుంది. మా పని పేర్లు పెట్టే పని. అసలు అయినా పిల్లలేమో ఒకళ్ళు 100 మంది పిల్లలు ఉండరు. నేను 100 మంది పిల్లలు పెట్టి, నాకు 100 మంది పిల్లలు 100 మంది పేర్లు పెట్టానని చెప్పడానికి పిల్లలు 100 మంది ఉండరమ్మా. ఒకళ్ళో ఇద్దరు వస్తుండా ఉండేది. వాళ్ళకి పేరు పెట్టడానికి కూడా అరే ఒక మంచి ప్రొఫెషనల్ కలిసి అయ్యా మా అబ్బాయి ఫలానా డేట్ లో పుట్టాడు, ఏం పేరు పెడితే బాగుండిద్ది అని అప్రోచ్ అయ్యి. సో ఇంకొక కాలర్ రెడీగా ఉన్నారండి. ఉమామహేశ్వర్ శర్మ గారు దుగ్గిరాల నుంచి కాల్ చేశారు. ఉమామహేశ్వర్ గారు చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. 8/6/1970 అండి డేట్ ఆఫ్ బర్త్. 8/6/1970. 4/4/4 4/6 8/4/1970. 8/4/1970 అంటే 7 రాత్రి తెల్లవారితే 8 అనంగా. ఓకే ఓకే. ఏ పేరండి మీది? ఉమామహేశ్వర శర్మ దుగ్గిరాల. అందరు ఏమని పిలుస్తారు? ఉమామహేశ్వర శర్మ అని పిలుస్తారా, శర్మ గారు అంటారా? శర్మ గారు అని పిలుస్తారు. 29 ఏళ్ళకి పెళ్ళయిందా సార్ మీకు? అవునండి. దట్ ఈజ్ న్యూమరాలజీ, దట్ ఈజ్ రహమాన్. మీరు ఆయన ఫోన్ నంబర్ మీ దగ్గర ఉంటది, ఆయన ఫోన్ నంబరు మీ దగ్గర ఉంటది. మీరు ఎంక్వైరీ చేయాలి, నిజం నిర్ధారణ చేస్తారు కదా. రహమాన్ గారికి శర్మ గారికి ఏమన్నా రిలేషన్షిప్ ఉందా, ఈయన కావాలని శర్మ గారి చేత ఫోన్ చేయించుకున్నాడా అని నిజం నిగ్గు తేల్చాలి మీరు. దట్ ఈజ్ రహమాన్. అవసరం లేదు, లక్షల మందిని ఫోన్ చేయమనండి. వాళ్ళెవరు ఏంటి, వాళ్ళకి ఏం జరిగింది, లైఫ్ మొత్తం ఇలా చెబుతా. లక్షల మందిని ఒకేసారి చేయమనండి. ఒక అద్భుతమైన సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్ ని కరెక్ట్ గా చదవగలిగిన వాడు, కరెక్ట్ గా అర్థం చేసుకొని కరెక్ట్ గా దాని మీద రీసెర్చ్ చేసిన వాడు ఇలా చెప్తాడు.
శర్మ గారు మీ ప్రాబ్లం ఏంటండి ఒకసారి చెప్పండి. హెల్త్ గురించి అండి, ఏంటండి? ఆరోగ్యం గురించి. హెల్త్ గురించి సార్ శర్మ గారు పురము యొక్క హితము గోరు వారు పురోహితులు, మీకు నేను చెప్పగలిగినంతటి వాడిని కాదు, కానీ గురు చరిత్ర 45వ అధ్యాయం చదివితే డిసీజెస్ ఆల్సో గెట్ క్యూర్డ్. హాస్పిటల్కి వెళ్ళొద్దని నేను అంటల్లా, హాస్పిటల్తో పాటు అలాంటి శర్మ గారు అలాంటి శాస్త్రి గారు మాకు నేర్పించినటువంటి జ్ఞానం ఇది, మాది కాదు. శర్మ గారు గురు చరిత్ర 45వ అధ్యాయం చదవండి. గురు చరిత్ర 45వ అధ్యాయంలో ఏం చెప్పాడు? నరహరి శర్మకి ఆరోగ్యం బాగోకపోతే గురువు క్లియర్ చేశాడని చెప్పారు. ఒకవేళ ముస్లిమ్స్ అయితే 45 సూరా చదువుకోండి, మంచి ఆరోగ్యాన్ని పొందండి. ఒకవేళ క్రిస్టియన్స్ అయితే 45 కీర్తన చదువుకోండి, బెస్ట్ ఆరోగ్యం పొందండి. ఎవరిని అడగక్కర్లా, ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లా. మీకు బెస్ట్ హెల్త్ కావాలంటే ప్రజలందరికీ చేతులెత్తి దండం పెట్టి చదువుతున్నానమ్మా. ఇది ఒక మంచి యోగం అనుకొని కరెక్ట్గా హిందువులైతే 45వ అధ్యాయం గురు చరిత్ర చదువుకోండి, ముస్లిమ్స్ అయితే సూరా నంబర్ 45, క్రిస్టియన్స్ అయితే కీర్తనలు 45 చదువుకోండి. బెస్ట్ హెల్త్ రెడీగా ఉన్నారండి. ఏలూరు నుంచి మణికంఠ గారు కాల్ చేశారు. మణికంఠ గారు చెప్పండి. నమస్తే అండి. నమస్తే అండి. మణికంఠ గారు డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 28/04/1995 అండి. ఏంటండి? 28/04/1995. 28/04/1995. అవును సార్. 28/4/1995. అవును సార్. అందరు మణి అంటారా, మణికంఠ అంటారా? మణి అని అంటారు సార్. ఇప్పుడు ఏంటి, మ్యారేజ్ గురించా? అవును సార్. దట్ ఈజ్ న్యూమరాలజీ. ఇది కూడా నిగ్గు తేల్చండి అమ్మా, ఇది నిగ్గు తేల్చాలి. డైరెక్ట్గా అడుగుతున్నాను. మణి గారు మీరు 28వ తారీఖు పుట్టారు, ఎన్టీ రామారావు గారు 28వ తారీఖు పుట్టారు, ప్రొఫెషనల్లో ఎక్సలెంట్. సమంత గారు 28వ తారీఖు పుట్టారు, రతన్ టాటా గారు కూడా 28వ తారీఖు పుట్టారు. 28 వాళ్ళకి ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బెన్స్. ఎస్, రతన్ టాటా గారికి పెళ్ళైందా? సమంత గారి డిస్టర్బెన్స్ అయినా? ఇంకా పెద్ద పెద్ద మనం మాట్లాడుకోవద్దు, కానీ 28 ద వరస్ట్ నెంబర్ ఇన్ 1 సిరీస్. వీళ్ళకి 46వ నంబర్లో పేరు పెడితే 46 మంచి భార్య మంచి పిల్లలు ఉంటారు, ప్రపంచ కీర్తి కలుగుతుంది. ఇక్కడ ఏంటంటే 28 మంచి నెంబర్ కాదని చెప్పి మనం ఊరుకోకూడదు. జ్వరం వచ్చిందని ఊరుకుంటున్నారా? డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇంజక్షన్ చేయించుకొని తగ్గించుకుంటున్నారు కదా. అలా 46 నంబర్లో పేరు పెట్టాలి. ఇప్పుడు ఈయనకి అటు చూసి ఇటు తీసుకొచ్చి మణి అని 4 అక్షరాల్లో పేరు పెట్టారు. అక్కడ 4 అంటే కూడా వివాహ వ్యాపార సంధాన సమస్యలు ఏర్పడుతుంటాయి. మణి గారు ప్రోగ్రామ్ అయిన తర్వాత 4000 నంబర్కి ఒకసారి కాల్ చేయండి, మీకు అన్ని చక్కగా చేసి పెడతాను. థ్యాంక్ యూ. ఓకే, సో నెక్స్ట్ కాలర్ సుభాకర్ రెడ్డి ఫ్రమ్ నంద్యాల. సుభాకర్ రెడ్డి చెప్పండి. నమస్తే రేమాన్ గారు. నమస్తే. నమస్తే అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్తారు సార్? 28 మే 1979 సార్. 1979? అవునండి. ఏం పేరండి? మిమ్మల్ని ఏమని పిలుస్తారు సార్? సుధాకరా? ఇంట్లో అయితే మామూలుగా బుజ్జి అని పిలుస్తారు, బయట ఫ్రెండ్స్ అందరూ సుభాకర్ అని పిలుస్తారు సార్. సుభాకర్, SUBHAKAR? KAR. మామూలుగా స్పెల్లింగ్ అయితే KARE అని ఉంది, సర్టిఫికెట్స్ కానీ ఆధార్ కార్డు కానీ. సుభాకర్ లో కూడా మళ్ళీ ఆ ఏ కలిస్తే మళ్ళీ దానిలో కూడా 28వ నెంబరే వచ్చింది. ఈ 28వ నెంబరు మీ డేట్ ఆఫ్ బర్త్ 28 సార్, పేరు కూడా 28 వచ్చిందండి. ఏం చేస్తుంటారు మీరు? నేను వచ్చేసి హోమియోపతిక్ ఫిజిషియన్ సార్, డాక్టర్ సుభాకర్ రెడ్డి. వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే సుభాకర్ రెడ్డి అని పూర్తిగా పిలుచుకోండి సార్. డాక్టర్ సుభాకర్ రెడ్డి అంటే డాక్టర్ సుభాకర్ రెడ్డి అంటే 3 పేర్లు: చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, అఖిలేష్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్, నందమూరి తారక రామారావు, అక్కినే 3 పేర్లతో పిలిస్తే సెలబ్రిటీస్ అయి కూర్చుంటారు. నేను చెప్పాను, నమ్మొద్దు, ఒక్కసారి రీసెర్చ్ చేయండి. ఒక అద్భుతమైన సబ్జెక్ట్ ఇది. డాక్టర్ సుభాకర్ రెడ్డి గారు మీ డేట్ ఆఫ్ బర్త్ కొంచెం ఇబ్బందికరంగా ఉందండి. ఇది కొంచెం ఫ్యామిలీ లైఫ్ని ఇబ్బంది పెట్టే నంబర్ అండి. నేను అది అన్ని టీవీలో మాట్లాడితే కరెక్ట్ కాదు. ఈ ప్రోగ్రామ్ అయినాక 4000 నంబర్కి ఒక్కసారి కాల్ చేసి నాతో పర్సనల్ గా మాట్లాడండి. మరో కాలర్ రెడీగా ఉన్నారండి. ముని కుమారి గారు తిరుపతి నుంచి కాల్ చేశారు. ముని కుమారి గారు చెప్పండి.
నమస్తే సార్. నమస్తే అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా. 4/7/2006 సార్. 4/7/2006. ఎవరమ్మా? మీ పాప బాబా? బాబు సార్, పునీత్ సాయి, పాల్గుడి పునీత్ సాయి. అద్భుతమైన డేట్ ఆఫ్ బర్త్ అమ్మా. మీ అబ్బాయిది 4వ తారీఖు పుట్టాడు. ఈ పిల్లోడు పుట్టినాక మీకు బాగా కలిసి వచ్చి ఉండాలి. 4వ తారీఖు పిల్లలు పుడితే తల్లిదండ్రులకి విపరీతంగా కలిసి వస్తుంది. మీ అబ్బాయి డెస్టినీ చూద్దామంటే 19. అద్భుతమైన డెస్టినీ. అబ్బా బాబా, ఐఏఎస్లు ఐపీఎస్లు అయ్యేటువంటి నంబరు. ఓ సూపర్ నంబర్. మీ అబ్బాయిని ఏమన్నారమ్మా? పునీత్. మార్నింగ్ 5:20కి పుట్టాడు సార్. మార్నింగ్ 5:20. సరే మీ అబ్బాయిని పునీత్ అని పిలుస్తారా? పునీత్ అని పిలుస్తారా? అవును సార్, పునీత్ అని పిలుస్తాం సార్. అమ్మా ఎందుకో గానీ నాకు తెలియదు కానీ నేను చెప్పానని నమ్మొద్దమ్మా. ఆయన పేరు ఏందమ్మా? పునీత్ రాజ్ కుమారా? పునీత్ రాజ్ కుమారేనమ్మా? పునీత్ సాయి. అదే మీ అబ్బాయి పేరు పునీత్ సాయిలమ్మా. ఆయన పేరు అదేనమ్మా? అవునవును. అమ్మా పేరులో తాగునింతో ఎందుకో గాని బాగలేదమ్మా. నేను మీ అబ్బాయి గురించి చెప్పడం లేదు. పునీత్ రాజ్ కుమారు, పునీత్, ఇలా ఈ తాలు ఎందుకో గాని తేజస్విని, ఈ తాగుడింతం వచ్చిన వాళ్ళందరూ తన్నులు తింటున్నారంట. ఎక్కడో చోట బాధలు పడుతున్నారు. సో నేను అన్నానని నమ్మకుండా వరంగల్ నుంచి ఒక ఆయన వాళ్ళ ఆవిడ పేరులో ఉందమ్మా. రీసెర్చ్ చేశాడు, పిహెచ్డి చేశాడు ఒక లెక్చరర్ తాగుడిందం మీద. తాళన్నీ డిస్టర్బ్డ్ అని. అందుకని తాగుడిందం బాగాలేదమ్మా. ఒక్కసారి ఆ 4000 నంబర్కి ప్రోగ్రామ్ అయినాక ఒక్కసారి కాల్ చేయమ్మా, అన్ని చెప్తాను. దేవాపూర్ నుంచి సత్యనారాయణ గారు కాల్ చేశారు. సత్యనారాయణ గారు చెప్పండి. నమస్కారం సార్. నమస్కారం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 5/7/2010 సార్. 5/7/2010. మీ అబ్బాయా అమ్మాయా? అబ్బాయి సార్. అబ్బాయి పేరేంటి? ప్రజ్వల్ సార్. PRAJWAL ప్రజ్వల్ సార్. ఏంటి? ప్రజ్వల్. 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 మీ అబ్బాయి పేరు ప్రజ్వల్ లో చూడండి, పేరు మధ్యలో ఏముంది సార్? జే ఉంది. చిరంజీవి గారికి ఏముందమ్మా? చిరంజీవి గారికి జే ఉంది. రజనీకాంత్ కి జే ఉంది. PJR కి జే ఉంది. రాజశేఖర రెడ్డికి జే ఉంది. రాజశేఖర్కి జే. పేరు మధ్యలో జే ఉన్న వాళ్ళు మల్టీ మిలియనర్స్ అవుతారు, ఈవెన్ ఇఫ్ దే ఆర్ ఇన్ ఆర్డినరీ ఫ్యామిలీ. జైస్వాల్. పేరు మధ్యలో గాని, పేరు ముందు గాని, పేరు వెనక గాని ఎక్కడైనా పేరులో జే అనే లెటర్ తగిలితే వాళ్ళు మల్టీ మిలియనర్స్ అవుతారంట. జగను, జయసుధ, జయప్రద, జయలలిత, జనార్దన్ రెడ్డి, జోషి, చిరంజీవి గారు, PJR గారు. PJR గారు అంటే ఒక ఆర్డినరీ ఫ్యామిలీ అనుకుంటా. హైయెస్ట్ పీక్ వచ్చేసారు. ఇలా పేరులో జే ఉన్న వాళ్ళందరూ చాలా బాగా పైకి వస్తారు. మీ అబ్బాయి పేరు కూడా ప్రజ్వల్ చాలా బాగుంది. మీ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ అంతకన్నా అద్భుతంగా ఉంది. మీ డేట్ ఆఫ్ బర్త్ 15 అని, డెస్టినీ 15 అని. పనిలో ఏకాగ్రత కనబట్టి విజయం సాధిస్తారు. ఏ విధంగానైనా విజయం పొందగలరు. వీరి ముఖంలో ప్రతిఫలించే ఆకర్షణ శక్తి వలన, వాక్చాతుర్యం వలన ఏ పనినైనా సాధించగలరు. ఒక అద్భుతమైన డేట్ ఆఫ్ బర్త్ అండి. మీ అబ్బాయి పేరు కూడా బాగుంది కానీ ఒక సిస్టంలో 22వ నెంబర్ అని చేసే పనులు బ్రేక్ అవుతూ ఉంటాయి. అంటే స్టడీ ప్రోగ్రెస్ ఉండదండి. ఒకసారి 4000 నెంబర్కి ఈ ప్రోగ్రామ్ అయినా కాల్ చేస్తే అన్ని విషయాలు మీతో చక్కగా మాట్లాడి అన్ని చేసి పెడతానండి. మీ అబ్బాయి మంచి డేట్ ఆఫ్ బర్త్ కాబట్టి మంచి పేరు ఇచ్చి లైఫ్ లో బాగా మంచి స్థితికి వచ్చేటట్టు విధంగా చేసి పెడతారు. రేమంత్ గారు, చాలా మంది వివాహం ఆలస్యం అవుతుందని తెగ బాధపడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి పరిష్కారం ఏ విధంగా ఉంటుంది? మరి చాలా మందికి ఎర్లీగా కూడా అవుతుందిగా, కొంతమందికి లేట్ అవుతుంది, కొంతమందికి ఎర్లీగా కూడా అవుతుంది కదా. అప్పటికి వాడు క్వశ్చన్ చేసుకోవాలన్నమాట. అందరికీ పెళ్లి అయిపోతుంది, నాకెందుకు అవ్వటం లేదు? నాకు మాత్రం నెలకు 5 లక్షల జీతం కావాలి, 6 లక్షలు కావాలి, 7 లక్షలు కావాలి. కానీ ఏదో 10 రూపాయలు ఇచ్చి ఆయన ఎవరో జ్యోతిష్యం చెబుతాడంటే ఆయన పేర్లు సరి చేస్తాడంట. అరే నాకెందుకు పెళ్లి అవటం లేదు, అందరికి అవుతుంది కదా, వెళ్ళి ఒక్కసారి కలిసి ఏమండి నాకు ఇలా అవటం లేదు ఏందండి అని అడిగితే ఆయన సొల్యూషన్ చెప్తాడు. మనకు మాత్రం ఈ బ్యాంకులో కన్నా ఆ బ్యాంకులో ఎక్కువ జీతం, ఈ కంపెనీ కన్నా ఆ కంపెనీలో ఎక్కువ జీతం అని జాబులు మారటం తప్పితే అసలు ఎందుకు అవటం లేదు, దానికి తగిన వ్యక్తిని కనుక్కొని అడిగితే ఆయన సొల్యూషన్ చెప్తాడు. ఆ సొల్యూషన్ ఫాలో అయ్యారనుకో డెఫినెట్ గా మ్యారేజ్ అవుతుంది. నా దగ్గరికి చాలా మంది అమ్మ ఏమండి నాకు 40 ఏళ్ళు ఇంకా పెళ్లి కాలేదని చెప్పి వచ్చిన వాళ్ళని నెక్స్ట్ వారం కల్లా పెళ్లి అవుతుందమ్మా అని చెప్తే వెళ్ళిపోయి నెక్స్ట్ వారం మళ్ళీ కాగితం సంచులు కదా, సంచి తీసుకొని వస్తుంటే ఇదేందా వీళ్ళు పోయిన వారమే కదా వచ్చారు, ఎప్పుడే మళ్ళీ వస్తున్నారు ఏంటంటే వచ్చి ఏమండి పెళ్లి కుదిరింది మ్యారేజ్ డేట్ పెట్టండి అని ఎంతమంది వచ్చారో బట్టలు తీసుకొని. ఎస్, శాస్త్రాలు గొప్పవి, నేను కాదమ్మా,
ఇందాకే చెప్పా, శాస్త్రి గారు శర్మ గారు అంటే వారికి చేతులు ఎత్తి కూడా దండం పెట్టా. సో మనకు కాలర్ రెడీగా తీసుకోమ్మా, ఉన్నారండి. తీసుకో. షహనాద్ గుంటూరు నుంచి కాల్ చేశారు. షహనాద్ గారు చెప్పండి. మా అబ్బాయి గురించి అడుగుతాను. డేట్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా. 23/6/2002. 23 ఐఏఎస్ ఐపీఎస్ నంబర్. 23 గురుచంద్ర యోగ శక్తి గలది, అనుకున్న పనిని సాధించగల ప్రతిభ గలది, అదృష్ట ద్వారం ఇది. ఈ పేరు, ఈ డేట్ ఆఫ్ బర్త్ అదృష్టం అంట. 23 సూపర్ డేట్ ఆఫ్ బర్త్. 2002 2002. మీ అబ్బాయికి ఏం పేరు పెట్టారు? ఖాజా మెహఫూజ్. ఏమని పిలుస్తారు? ఖాజా అని పిలుస్తారా? మెహఫూజ్ అండి. ఆ? మెహఫూజ్ అని పిలుస్తాం. మొహిద్దీనా? స్పెల్లింగ్ చెప్పమ్మా. మెహఫూజ్ 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 మెహఫూజ్. మహఫూజ్ స్పెల్లింగ్ చెప్పండి. ఇంగ్లీష్ సరిగ్గా రాదండి. సరే సరే అమ్మా. మెహఫూజ్. సరే, నాకు ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత ఒకసారి 4000కి మళ్ళీ మీ అబ్బాయి చేత కాల్ చేయించండి అమ్మా. మీ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ చాలా బాగుంది, చక్కటి డేట్ ఆఫ్ బర్త్. 23 అంటేనే బాగా డెవలప్ అయ్యేటువంటి నంబరు, అదృష్టకరమైనటువంటి నంబర్ కూడా. చాలా చాలా బాగుంది. సో రెహమాన్ గారు, ఇప్పుడు మీరు పేర్లో ఒకవేళ కరెక్షన్ చేస్తే లైఫ్ లో కొంచెం మార్పు అయినా చూడొచ్చు అంటారా? కొంచెం కాదు, అద్భుతమైన మార్పులు చూడవచ్చు. ఓకే. అయ్యే, అందుకని నేను అనేది ఏంటంటే, ఆ టీవీ ప్రోగ్రామ్ చూసి అబ్బా ఈయనేదో భలే మాట్లాడుతున్నాడని నా దగ్గర రాకూడదు. మీ స్నేహితులు కానీ, మీ చుట్టాలు కానీ, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఆయన దగ్గర చెప్పించుకొని మేలు పొందారా లేదా అని తెలుసుకొని అప్పుడు రావాలా. అప్పుడు రావడానికి మీరు కూడా ఏం చేయాలో తెలుసా? అబ్బా ఈయనేదో బలి అరిసరిసి చదువుతున్నాడే అనుకోకుండా ఆ వీడియో తీసుకొని గుంటూరు జీజీహెచ్ గుంటూరు మెడికల్ కాలేజ్కి వెళ్ళి ఈరోజు ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ లిస్ట్ తీసుకోవాలి. ఆ లిస్ట్ తీసుకుని వాళ్ళందరినీ మీరు ఎవరిని కలిస్తే మీకు మెడికల్ సీట్ వచ్చిందమ్మా అని చెప్పి ఎంక్వైరీ చేయాలి. నిజ నిర్ధారణ నేను అడుగుతుంది. అడిగితే ఎస్ అమ్మా, నేను 7వ తరగతిలో వెళ్ళాను రెహమాన్ గారి దగ్గరికి. మా వాళ్ళు ఇంట్లో పనులు చేసేవాళ్ళు, వెళ్తే డాక్టర్ అవుతామన్నారు. అంటే ఎమ్మటే మా అమ్మ అంది, ఏమండి మేము ఇళ్లల్లో పనులు చేసేవాళ్ళం, మేము డాక్టర్లు చదివేవాళ్ళం కాదు, ఏదో మా అమ్మాయికి ఏదో చూపిద్దామని వచ్చాం, 7వ తరగతి అయినాక 10వ తరగతిలోపు మానిపించి మా అమ్మడి తిప్పుకుంటాము అని చెప్పారు. కానీ ఈ రోజున గుంటూరు మెడికల్ కాలేజీలో గుంటూరు మెడికల్ కాలేజీలో సీట్ రావడమే గొప్ప. ఫ్రీ సీట్ వచ్చింది. మీరు వెళ్ళి వీడియో తీసుకెళ్లి, నేను పేరు చెప్పి వాళ్ళ నంబర్ చెప్పను, ఎందుకంటే నేను అక్కడ ఒక పేయింగ్ ఆర్టిస్ట్ ని పెట్టి మీరు ఫోన్ చేయగానే అవును నాకు డాక్టర్ సీట్ వచ్చింది అని వాళ్ళని పెట్టను. సో ఫైనల్ గా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఎలా అప్రోచ్ అవ్వాలి? నా స్క్రీన్ మీద కనిపించే నంబర్స్ తో కలవచ్చమ్మా. ఒక్కసారి కలవండి, పోతే ఫీజు అయిపోయింది, కానీ సెటిల్ అయితే లైఫ్ సెటిల్ అయింది. నేను అనేది నేనేదో పెద్ద ఇదనలా, ఫీజు పోయిన దానిపైనే కలవండి. ఒక్కసారి లైఫ్ సెట్ అయిందా లైఫ్ లో అన్ని ఏర్పడతాయి. ఆలోచించండి, ఎన్నో ఖర్చు పెడుతూ ఉంటారు. ఏమో ఈ శాస్త్రం అన్ని దేవుడే ఇచ్చినప్పుడు ఇది కూడా దేవుడే ఇచ్చాడేమో. ఒక్క ప్రయత్నం చేయండి. చూడటానికి కూడా నేను సీనియర్ సిటిజన్ అమ్మా, నేను పెద్దతన్ని. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, మిమ్మల్ని మోసం చేయాల్సిన అవసరం నాకు లేదు. నేను ఆల్రెడీ సీనియర్ సిటిజన్ కాబట్టి మీకు అద్భుతమైన రిజల్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ రెహమాన్ గారు మా స్టూడియోకి వచ్చినందుకు అండ్ చాలా మంది ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇది ఇవాల్టి స్పెషల్ ప్రోగ్రామ్. మరొక స్పెషల్ ప్రోగ్రామ్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే. మీ పేరులో దాగి ఉన్న బలం ఎంతో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే విక్టరీ టైమ్ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ రెహమాన్ గారిని సంప్రదించండి. ప్రతి శని ఆదివారం హైదరాబాద్ లో, ప్రతి బుధవారం గుంటూరులో మరియు ప్రతి గురువారం విజయవాడలో అందుబాటులో ఉంటారు. రెహమాన్ గారి అపాయింట్మెంట్ కొరకు 8553884000